తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాలు చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. చాలు. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరము నీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తాను సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 1వ వచనం చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు విశ్వాసమును బట్టి నిజ కుమారుడైన తిమోతి శుభమని చెప్పి వ్రాయన చాలండి. దేవుని మహాకృపలో ఒక 2 మాసాలుగా సుమారుగా దశలోనికే పత్రికల్లోంచి మనం ధ్యానం చేసినాం. ఈ రోజున తిమోతి పత్రికలోంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి వచనము 2వ వచనంలోనే రాసిన మాట. 2వ వచనం ప్రారంభం చూస్తే, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి, తండ్రి ఎవరు, కుమారుడెవరు, విశ్వాసమును బట్టి కుమారుడేంటి అని చూస్తే బేసిక్గా మనకి అవగాహన రావాలి. బైబిల్ చదువుతున్నారు అంటే బైబిల్ని అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. పేజీలు నింపడం మంచిదే, దాంతోపాటు దాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అది జీవాన్ని ఇచ్చేది. ఎవడు సంఖలో ఉంటే ఆడికి ఇది జీవాన్ని ఇవ్వదు, ఎవడు హృదయంలో ఉంటే వాళ్ళకే జీవాన్ని ఇస్తుంది. కనుక నెత్తి కింద పెట్టుకునేవాడు, చేతిలో పెట్టుకునేవాడికి ఏమీ రాదు కదా. ఫ్లైట్లో వెదర్ చేంజ్ అయిపోతున్నప్పుడు, ఒకవేళ ఫ్లైట్లు కూలిపోతాయి అన్నప్పుడు ఏం చేస్తారు, ఆక్సిజన్ మాస్కులు ప్రతి సీట్ కింద ఉంటుంది. కానీ అందరూ పెట్టుకుంటారా? బతకాలనుకున్నోడు పెట్టుకుంటాడు. అలాగే నిత్యజీవం వెళ్ళాలనుకున్నోడికి దేవుని మాట అనేది మన హృదయంలోనికి రావాలి. మన యొద్ద, మన చేతిలో, మన హృదయంలో ఉంటే నోట్లోంచి బయటకు వచ్చి ఇంకొకటి జీవాన్ని ఇస్తుంది. ఆ జీవము కలిగిన దేవుని మాట అన్నమాట. ఆ జీవము కలిగిన దేవుని గ్రంథంలో దైవజనుడైన అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్న మాట, నా నిజమైన విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి. కొడుకు అనేవాడు ఎలా ఉంటాడు? నేను మొత్తం గతంలో కూడా చెప్పిన కదా, రక్త మాంసాలు పట్టుకొని పుట్టినాడు, బయోలాజికల్ సన్ అంటారు. అలాగనే పెంచుకున్నవాడు ఉంటాడు. 2 రకాలు ఉంటారు. శరీరమును బట్టి పుట్టిన వాళ్ళంతా కుమారులు కాదు అని రోమాపత్రికలో చాలా స్పష్టంగా ఉంది. లెగసీని కంటిన్యూ చేసే వాళ్ళల్లా శరీరాన్ని పట్టుకుని పుట్టుకునే వాళ్ళు కాదు. ఉదాహరణకి రేనాల్డ్ బాంకే గారు ఉంటే, ఆ రేనాల్డ్ బాంకే గారు మినిస్ట్రీ టేకప్ చేసి చేస్తున్నది ఆయన అలా నాన్నకాడ నుంచి వచ్చింది కాదు. దేవుడు వేరే దైవజనుడి ద్వారా ఇతనికి ఇచ్చి అభిషేకించి పంపించారు. ఈయన పోతా పోతా ఆయనకి భార్య పిల్లలు లేరా, కొడుకులు లేరా? అందరూ ఉన్నారు. డానియేల్ అనే అతన్ని దేవుడు పిలిచి ఈయన ఆయనకిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో తెలుసా? మీకు తెలిసి హిస్టరీ చదవండి, పెద్దోళ్ళు చెప్తుంటే నేను కూడా వింటాను. ఏమనంటే, ఓడలో సరుకులు మోసే ఒక యవనస్తుని ఒకసారి దేవుడు ప్రేరేపిస్తే, నువ్వు రారా నా దగ్గర రా అని చెప్పి కొంతకాలం ఆయన పెట్టుకొని ట్రైనప్ చేస్తే, ఆయన దగ్గర పెట్టుకున్నంత మాత్రాన కొడుకుని బిడ్డను మర్చిపోతాడని ఎవడు అనుకుంటారు? కానీ వెళ్తా రేనాల్డ్ బాంకే ఇంటర్నేషనల్ మినిస్ట్రీని ఆ డానియేల్ అనే కుర్రడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తే వినాల. బంధం రక్త సంబంధం కాదు. ఇల్లు ఎవడికి?
ఎవరైనా అడగండి, ఈ అంత ఆస్తి ఎవడికిరా, నీకేగా. శరీరాన్ని బట్టి ఆలోచించేవాడు. ఆయన చెప్తే ఎవరికి ఇమ్మంటే అడికి ఇచ్చుకుని పోవాలి. ఆయన చెప్తే చర్చి ఎవరికి ఇమ్మంటే అడికి ఇచ్చేసి, ఎందుకంటే నిత్యత్వం అది కదా. ఆ దృష్టిలో ఉన్నప్పుడే ఇలాంటి దేవుని మాట మన ఆలోచనకి, మన ఇష్టానికి మించిందైనా వినాలనిపిస్తుంది. అందుకని 100% ప్రతిరోజు ప్రతిదినము నిత్య జీవము, నిత్య నరకము అనే కాన్సెప్ట్ ఎప్పుడు మన గుండెలో ఉండాలి. అది లేకుంటే మనం పాటించలేము. అది లేకపోతే మనకు భయం కూడా పుట్టదు. ఏముందబ్బా, ఇక్కడ ఎవడో చెప్తాడు, జాతకం చెప్తాడు, ప్రవచనం చెప్తాడు, చెప్పలేదు అనుకోండి, వెంటనే సౌలు కర్ణపిశాచి దగ్గర పోయాడు. ఆల్టర్నేట్ బోల్డ్ అండ్ మినిస్ట్రీలు ఉంటాయి. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చింది పొద్దున్న, రమ్మి నా కళ్ళజోడు క్లీన్ చేస్తుంది ఇట్లా స్ప్రే పెట్టి. ఆ కొత్త అమ్మాయి వచ్చింది, బీహార్ అమ్మాయి. ఆమె చూసి, ఏంటిది చర్చిలో ఇచ్చేదా, ఆమె నూనె అమ్మేది అనుకుంటుంది. నీకేం తెలుసు అంటే, మా ఊర్లో అంత అమ్ముతారు ఇవన్నీ, ఇంతంత సీసాలు అమ్ముకుంటారట. మరి రాజమసి అమ్ముతుండో లేదు తెలియదు, ఆడికే తెలుసు. అమ్ముతాడా? నువ్వు అమ్మొద్దురా, 2000 అడుక్కోమాక, అమ్మొద్దని చెప్పు బైబిల్లోంచి మీ నాన్నకి. ఆ వెంటనే ఈ అమ్ముతారా ఇక్కడ, ఇవి కూడా దొరుకుద్దా అనుకుంటుంది. చాలామందికి అసలు బైబిల్ ఏముందనేది అవగాహన లేకపోతుంది. కనుక పరిచర్యలో ప్రాముఖ్యంగా ఎవడు కుమారుడు అన్నది రావాలి. మా తమ్ముడు అన్నాడు మొన్న, అన్నయ్య నాకు ఎప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి, నేను ఉన్నంతకాలం ఉంటా, పోతే పోతా. ఎప్పుడు పోయినా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మొత్తం హోసన్న మినిస్ట్రీస్ కానీ, రికార్డ్ చేస్తారా చేసుకోవాలి, టీపీఎం కానీ చేసిపోతా. పోరా, దానిదేముంది, నీ దానికి నాదేముంది. ఇది నా కొడుకునికి ఇద్దామనుకున్నా, అది బిడ్డకి ఇద్దామనుకున్నా. యేసు ప్రభుజీ అడుక్కున్నోడికి ఇమ్మన్నాడు అనుకోండి, కొడుకు కంటే ప్రభువే మిన్న. ఒక్కొక్కరికి కోరికలు ఉంటాయిగా. తాళాలు గుర్తు తీసుకెళ్ళి కోడలకి ఇవ్వాలని కర్ణమ్మ కోరిక ఉంది. ఏందమ్మా నేను అబద్ధాలు చెప్తున్నా, నువ్వు చెప్పిన ముచ్చటే నువ్వు మర్చిపోతావు. నేను ఎప్పుడన్నా దేవుని మహాకృపలో ఎప్పుడన్నా నిద్రలో అన్నా నాకైతే గుర్తుంటాయి. నేను అస్సలు మర్చిపోను. పాపం ఎవరికి ఆశలు ఉండవు, మంచి కట్టుకొని అటు ఇటు కట్టుకొని ఇదంతా తీసుకెళ్ళి కొడుకుని అంటలే, ఒక మంచి కోడలు రావాలి, నా ఆస్తి, నా గుర్తులు ఎన్ని గుర్తులు ఉన్నాయి మనకేం తెలుసు, 7 తాళాలు ఎన్ని గుర్తులు ఉన్నాయి, ఈ గుర్తంతా తీసుకెళ్ళి కోడలు చేతిలో పెట్ట. అరే ఉండొచ్చమ్మా. నేను అనుకున్నా, మేమిద్దరం అనుకున్నాం, పిల్లలకి 20 దాటిని రాసేద్దామంటే మా తమ్ముడు ఉండేరే, అన్న అప్పుడే వద్దు, కనీసం 20 అన్నా 25 రాని అన్న, ఎప్పటికప్పుడు చేసేద్దామరా, ఎందుకు ఇది ఉన్నదే 2 ముక్కలు, ఆ మిషన్ మీద ఉన్నదాన్ని ఎవడు అమ్మడానికి కానీ కొనడానికి, అవి ఏమి చేయలేదు, దాని మీద ఏమన్నా వస్తే పరిచయం చేసుకోవాలి, ఈ 2 ఉన్నాయి, 2 తీసేద్దాం అని అనిపింటే మా వాడు వద్దన్నాడు. అంటే ఒక బేసిక్గా తల్లిదండ్రులు అయిన వాడికి ఇది కొడుక్కి ఇద్దాం, ఇది బిడ్డకి ఇద్దాం, వాళ్ళ పెంపకం మీద వాళ్ళకే డౌట్ ఉందనుకో, ఇది మనకు ఉంచుకుందాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వీళ్ళది అంతారని బాగా నమ్మకం, అంత బాగా పెంచారు. మా మమ్మీ అట్ట పెంచలేదు కనుక తన పేరు మీద చిల్లిగా అవంత కూడా ఆస్తి లేదు. ఎవడన్నా కొడుకు రాస్తాడు, ఆమె కోడలికి రాసింది. మమ్మీ అట్ట పెంచలే మమ్మల్ని. కనుక నేటికి ఏమి తక్కువ కాకుండా నేను దేవుడు చూస్తున్నాడు. కనుక బేసిక్గా తల్లిదండ్రులు అనే వాళ్ళకి ఉంటుంది. అలాగనే తిమోతి గురించి పౌలు గారు ఏమన్నారు, నా విశ్వాసమందు నిజ కుమారుడు అని చెప్తున్నాడు. ఒక సంఘ బిడ్డ గురించి ఒక దైవజనుడికి ఎంత నమ్మకం. కుమారులు ఎంతమంది ఉన్నారు చర్చిలో వాళ్ళందరూ, కానీ నిజమైనోడు ఎవడో. ఎన్ని సంఘాల్లో కూడా ఒక తిమోతి తప్పితే ఇంకెవడు లేరా? ఆయన కట్టిన ఆస్తి అంతట్లో ఇంకొకటి ఎవడు లేడా? ఉన్నారు కదా. చాలామందిని ప్రియులు అన్నారు, చాలామందిని సహోదరులు అన్నాడు, చాలామంది కుమారులు అన్నాడు, సహోదరులు, కొంతమందిని పరిశుద్ధులు అన్నాడు. కానీ నిజమైన కుమారుడు అని ఒక్కడే అన్నాడు. ఆ ఒక్కడి గురించి మనం చూస్తే, ఒక తండ్రికి నిజమైన కుమారుడుగా
ఒకడు మన వయసు సగంలో వచ్చినా అలా అవ్వచ్చు. అది చిన్నప్పటి నుంచి తిప్పుకున్నాడు కాదు. ఎరా వీడి అక్షరాభ్యాసం కాంచి నేనే, వీడి ఓనామాలు నేర్పించింది నేనే, వీడికి బాప్తీసం ఇచ్చింది నేనే, వీడికి చేయి పెట్టింది నేనే, వీడికి అన్నీ చూసింది నేనే. ఇవన్నీ ఏమీ లేదు. ఆయన ఒక చర్చిలో కుర్రోడు. మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, అపోస్తుల కార్యం ఒక మాట చదువు ఉంటుంది అందులో. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1 చదువు. ఒకటేనా? పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. చాలమ్మా. ఆల్రెడీ ఆయన శిష్యుడు, ఒక మంచి విశ్వాసి కాదు, ఒక మంచి మీకు ఇది కూడా అవగాహన ఉండాలి. మనం కొద్దిమంది ఉన్నామా, కుర్చీలు ఖాళీ ఉన్నాయా నిండినయా లెక్క కాదు, రాకడొస్తే పోవాలా. ఎంతమంది ఉంటే ఏంది, అట్లని ఖాళీగా ఉంటే మంచిది కాదు, అందరు రావాలా. నేను నమ్ముతున్నా ఇంకొక 6 నెలలే ఈడ కూడా 2 సర్వీసులు పెట్టి అంత వస్తుంది. దానిలో మన పాత్ర ఉండాలి, దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి. జరుగుతుంది ఇవన్నీ. అడుగులెంబడ తిరిగినంత కాలం దావీదుని నమ్మి వెంబడించిన వాళ్ళు ఉన్నారు. యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చిన దరిద్రుడు నువ్వేనా? అడుగులెంబడ తిరుగుతున్నావు, నీకు శాస్తి బాగా అయిందిరా అనేవాడు కూడా. ఎవరిని ఆపకూడదు, అందరినీ అనుమానాల. సమయం వచ్చినప్పుడు ఘనత, మెప్పు, హెచ్చు అన్నీ ప్రభువు వల్లనే కలుగుతాయి. హల్లెలూయా. ఎవరికైనా స్వేచ్ఛ ఉందండి. నా గురించి అనుకోవచ్చు, మీ గురించి అనుకోవచ్చు, ఎవరి గురించి అని అనుకోవచ్చు. దేవుణ్ణి నమ్మినందుకు మన సైమన్ గారిని డిపార్ట్మెంట్లో చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు పెడుతురు లేదు తెలియదు, కానీ అంటూనే ఉంటారు. వాడికి హక్కు ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. చుట్టాలు తక్కువ చేస్తే వాళ్ళకి హక్కు ఉంది అనడానికి. ఏమి ఆయన చర్చి నీకేనా, మాకు లేదా అంటారు. మేము కాదా క్రైస్తవులు, ఏమన్నా అనుకోని అబ్బా అనేవాళ్ళని అనని. ఇంత రూల్స్ ఎందుకంటారు డానియల్స్ అన్ని అనేవాళ్ళని. మనం మంచి మనసాక్షి, నేరారోపణ చేయని ఒక మంచి మనసాక్షితో చేసే పని మనకి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. హల్లెలూయా. జనాల మాటలు ధైర్యాన్ని ఇవ్వండి. ఆయన వాగ్దానం, ఆయన మాట బలమిస్తుంది. నీ మంచి మనసాక్షితో చేసే పనులు మనకి ధైర్యాన్ని ఇస్తాయి. అలాంటి ధైర్యంగాతో ఈయన ఎంత బాగా గుండె మీద చేసుకొని, విశ్వాసం వలన నా నిజమైన సంఘాల్లో ఒక కుమారులు చాలామంది ఉంటారు. ఒక తండ్రికి 3 కుమారులు ఉన్నారనుకోండి, నాన్నగారికి 3 తాళం చేతులు, ఒకటి చేతికి ఇవ్వడు, ఒకడికే ఇస్తాడు. మిగతా వాళ్ళు కొడుకులు కదా, ఇంటి పేరు లేదా, నాన్నగారు ముక్కు కళ్ళన్నీ వచ్చినోడికి కూడా తాళం ఉండవు, వంకర ముక్కున్నోడు కూడా ఇవ్వచ్చు. ఆడ పోలిక డిఫరెంట్ ఉన్నాయి ఇవ్వచ్చు. దీంట్లో పోలికలు కాదు, అక్కడ గుణాలు. పోలికలు కాదు, అక్కడ తండ్రి హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు. పోలికలు కాదు, ఇక్కడ అతని బరువు బాధ్యతలు నేను మోయాలన్న ఆశ కలిగిన వాడు. వారికే ఇస్తారు. అందరు కుమారులా కాదంటే కుమారులే. అందుకనే నా నిజమైన కుమారుడా అని చెప్తూ తిమోతికి చెప్తున్నాడు. వీళ్ళు నిజానికి చూస్తే మరలా చెప్తున్నారు, అపోస్తుల కార్యం 16లో ఈయన సువార్త వలన కనినటువంటి వాడు కాదు. ఈయన సువార్త వలన కనినటువంటి వాడు కాదు. ఒక మంచి శిష్యుడిని నాకు కావాలని తెచ్చుకున్నాడు. నేను కూడా ఈ జాషువా గురించి చెప్తా కదా, పీటర్ నాకు ఒకటి పంపివయ్యా అని నేను అడిగా పీటర్ని. ఏదైనా మీ చెల్లి పారిపోయిందా ఉందా? మరి చెప్పినప్పుడు వినాలి కదా, మళ్ళీ ఇంకోటి చెప్తే ఇంటికి వెళ్ళి. పీటర్ అలా తీసుకొని వచ్చేలే. పీటర్ మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి, వీళ్ళ అమ్మా నాన్నతో కలిసి పీటరు వీడిని తీసుకొని జగ్గపేట మీటింగ్లో తీసుకొచ్చి, ఇదిగో మా కుమారుడిని మీకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు టీవీలో ఏమంటారు మంచిగా ఏమంటారు, వాళ్ళకు ఒక ఆలోచన కలిగి ఇచ్చారు. ఓ సంవత్సరం తర్వాత రివర్స్ అవుతుంది అంతా. నా ఆలోచనకు భిన్నంగా నా కొడుకు పోతాడు, నువ్వు నా చేతికి ఇచ్చాక నీ ఆలోచన ఏంది? అవునా కదా?
చాలామంది దేవునికి అప్పగిస్తూ ఉంటారు, కానీ మాకు ఈ రింగులో ఇక్కడిక్కడే చేయను అంటాడు. మళ్ళీ చెప్పేది కూడా అలా చెప్పిన దైవజనుడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొంచెం అటు ఇటు, పీటర్ ఎప్పుడూ లేడు అనుకున్నారు. మళ్ళా దేవుని దేవాళ్ళు ఇక్కడికి రానిచ్చారు. ఇక్కడికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఏంటంటే, నేను వీడికి సువార్త చెప్పలే, నేను ఈయనకి బాప్తిసం ఇవ్వలే, నేను బాప్తిసం పొంది మంచి శిష్యుడికి ఇవ్వాలి సాక్ష్యం చెప్పాడు కాబట్టి గుర్తొచ్చింది. మంచిగా పీటర్ అని ఇచ్చింది. అక్కడ ఒక మంచి సాక్ష్యం పొంది పీటర్ మొన్న చెప్తున్నాడు, ఏదో ఒక రోజు అట్ట యూత్ మీటింగ్ అయిందంట, వీడు లేడు. ఆ ఒక్కరోజున 2-3 పేర్లు చెప్పాడు. వీడు రాత్రంతా పైకి వెళ్ళి ప్రార్థన చేశాడట. అదే అన్నవాడు టర్నింగ్ పాయింట్ అని చెప్పాడు. అంటే మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలా? దోశలు బాగున్నాయి, ఇడ్లీలు బాగున్నాయి అనేది కాదు, హృదయం పరివర్తన అయిందనేది సాక్ష్యం రావాలి. డబ్బులు ఇచ్చామనేది కాదు, కష్టపడ్డామనేది కాదు, అన్నీ ఉండాలండి. ప్రాముఖ్యమైంది నీ గురించి నువ్వు కాదు, నీలో ఉన్న మార్పుని నీ పైన ఉన్నోడు చూడాలి. అప్పుడు పిలవాలనిపిస్తుంది, నా నిజమైన కుమారుడు అని. తిమోతి గురించి అలా ఆ సంఘం నుంచి ఎక్కడి నుంచో అప్పుడే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. తల్లి అది ఏం చదువుతురా? బైబిల్ పట్టుకోవద్దు, బైబిల్లో ఉన్న సారాంశం తెలుసుకోవాలి. సారాంశమే. పెళ్ళిళ్ళు ఎలా చూస్తున్నారు? వీలైనన్ని ఇంటర్ కాస్ట్లు చూడండి, అప్పుడే బైబిల్ పాటించినట్టు. ఎంచినా కుదిరిస్తావా? చెప్పరా, మనమేగా. కుదిరించాలంటే ఇంటర్ కాస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళే తల్లిదండ్రులకు చెప్తున్నా నేను, ఎవడు గాడు చూసుకోమని చెప్తలే. తల్లిదండ్రులకు ఏం చేయాలా? ఆదాం యేసుక్రీస్తు జనన వంశావళి చూస్తే కూడా క్యాస్ట్ లేవు అక్కడ. మోయాబిరాలు వచ్చింది అందులోకి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎలా? క్రీస్తునందున్నోడే కావాలి, క్రీస్తునందున్నోడే కావాలి. అలాగన ఆమె యూదురాలు, ఆయన గ్రీకు దేశస్థుడు. కానీ ఏ క్యాస్ట్? మనోడైనా, మీవుడైనా, ఆవుడైనా అల్లా, వాడు శిష్యుడా కాదా చూసేవాడే దైవజనుడు. హల్లెలూయా. ఏ జాతి అయితే ఏంది, జాతి నువ్వు పెట్టుకున్నావు, కోస్తే రక్తంలో గ్రూపు రాదు, ఏమి రాదు, చెప్పుకునేదాకా ఎవరికీ తెలియదు. చెప్పుకున్న తర్వాత కూడా నేను చెప్తాను, ఈ కులాలను నమ్మకండి. సేమ్ పార్టీలు సేమ్ కులాన్నే పెడతారు పోటీకి, వాళ్ళిద్దరే తనుకొని తిట్టుకుంటారు. సామాజిక ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన ఇన్ని సీట్లు ఇచ్చామంటారు. అదే పార్టీ వాడు అటు కూడా అదే ఇస్తున్నాడుగా. అంటే వాళ్ళిద్దరికే పెడుతున్నట్టు. ఒక దాంట్లోంచి వచ్చినోడికే ఒకటొకటి ఎక్కడుంది? ఆ ఇద్దరికి, అరే మన ఇద్దరం ఒకటే క్యాస్ట్ కదా, మనకెందరిగా యునానిమస్గా నువ్వు లేకపోతే నేను అంటారా? ఏడందే కులం లేదు, పాడలేదు, అంత అబద్ధాలు, సొమ్ములే ఉన్నాయి అంతా, ఇందులో ఏమీ లేదు. కానీ ఆ కాలానే ఒక దైవజనుడు ఒక మంచి శిష్యుని చూశాడు. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏడు నుంచి వచ్చినాడు, ఈ తమిళోడా, మలయాళండా, ఈడు ఆ క్యాస్టా, ఈ క్యాస్టా, ఇవన్నీ ఏమీ కన్సిడర్ చేయకుండా, ఏది కన్సిడర్ చేయకుండా. మీకు ఒక సంగతి చెప్ప, ఎంత క్యాస్ట్ ఫీలింగ్ ఏడుందనుకున్నావు? టీపీఎంలోనే ఉంది. ఏడన్నా తమిళ భాషనే పెడతారు. బ్రాంచ్ హెడ్ ఎవడు ఉంటాడు? తమిళోళ్ళే ఉంటారు. నార్త్ కేరళ ఆర్గనైజేషన్ హెడ్ అంతా ఎవడు ఉంటాడు? కేరళలో ఉంటారు. దుబాయ్ మొత్తం ఎవరిది? షేక్ది కాదు, ఆ తర్వాత కేరళదే, షేక్దే, మొత్తం కేరళలో ఉన్నారు. ఈ ప్రాంతీయ పదమైనవి, కులపరమైనవి, మతపరమైనటువంటి లక్షణాలు మనిషిలో అందరు ప్రపంచం అంతా ఉంది. ఇవాళ చదివినాడు 1752లోనో 1652లోనో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక నల్లోడు ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాడట. అతనికంట క్లాసులోకి రానివ్వకుండా ఆ మూల ఒక చేరేసిరట. అలాగే యూనివర్సిటీ చదువంతా అలాగే. ఆయనతో ఎవరు మాట్లాడరు, ప్రొఫెసర్లు ఆయనకి పాఠాలు చెప్పేది లేదు, ఈయన అడగద్దు అని చెప్పొద్దు, ఏదో అడ్మిషన్ వచ్చి అమలు కూసో. ఆఖరికి యూనివర్సిటీ రిజల్ట్స్ వస్తే ఈయనే టాప్ వచ్చినట్ట. అప్పుడు ఏం చేస్తారు? మెళ్ళలేక ఇయ్యలేక పేలేని ఉడికేస్తాడా?
వేయలేరు కదా. అంటే ఈ జాతి ఏమంటారు వివక్షత అనేది మన దేశంలో కాదు, ప్రపంచమంతా ఉంది. కానీ దేవుని చేత పిలువబడిన దైవజనుడికి కానీ దేవుని జీవం గల దేవుని సంఘంలో కానీ అది ఉండకూడదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అన్న చెప్పి ధైర్యంగా చెప్పిన పౌలు గారు, నా ప్రియమైన కుమారుడు అనేవాడి దగ్గర నేను బెన్యామీను గోత్రం, నేను పరిసయ్యుణ్ణి, వీడు నా దాంట్లోనే ఉండేవాడు, నెక్స్ట్ వీడికే అనుకున్నాడా? దేవుడు వచ్చి చేపలు పట్టేవాడికి తాళం ఇచ్చాడండి. క్రీస్తును పోలికలో నడుచుకొనుచున్నాను ధైర్యంగా చెప్పినవాడు ఒక గ్రీకుకి ఒక యూదుడికి పుట్టినటువంటి ఒక శిష్యుడిని తీసుకొచ్చి ఈయన నా నిజమైన కుమారుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి వాడు కావాలి. అంటే క్రిస్టియానిటీలో తండ్రి కుమారుల బంధం అంటే ఎట్లుండాలంటే, మరలా చెప్తున్నా కదా, వాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాడు అయ్యి ఉండాల, ఆశన్న ఉండాలి. అట్లీస్ట్ ఆశ. నాకు లైఫ్లో నేనంత మంచి ఫాదర్ని ఏమి కాదు, ఎందుకంటే మా పిల్లలు కానీ మన చర్చ్ వాళ్ళు కానీ మంచి అని ఎవడు అంటారు నన్ను. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అయినా ఎవరు మంచి అనాలా చెడు అనాలా అనేది కాదు, కానీ నా మనసాక్షి నేరారోపణ చేయకుండా నా ప్రభు మనల్ని పిలిచేటప్పుడు నన్నైనా మిమ్మల్నైనా బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలవగలిగితే వీళ్ళు ఎవరేమంటారంటే మనకెందుకు? ఎందుకంటే యుగ యుగాలు ఉండేది ఆయనతోనే కాబట్టి. ఎందుకు పిల్లలకు ఎందుకు అర్థం కాదంటే, సంఘ బిడ్డలకు కూడా ఎందుకు అర్థం కాదంటే, వీళ్ళు విశ్వాసులు కనుక వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పిల్లలు కనుక వాళ్ళకి అర్థం కాదు. మా డాడీ ఏందో అర్థం అవ్వాలంటే నాకు పెళ్ళి అయ్యేదాకా సరిగా అర్థం కాలే. అప్పటిదాకా డాడీ అంటే నాకు కొడుకు పుట్టేదాకా నాకు తెలవలే. ఎక్కడైనా వెళ్ళి సంఘాన్ని దేవుడు ప్రేరేపిస్తే పరిచర్లోకి వెళ్తే ఏం పరిచర్య అనేది అప్పుడు అర్థమవుతుంది. కూర్చొని ఇంటే ఏమీ అర్థం కాదు. అట్లనే నిజమైన కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తే, మళ్ళీ చెప్తున్న దైవజనుడు అనేవాడికి ఎత్తుకొని రావుదే సంఘంలోంచి. నేను అయ్యప్ప సేవకులు అందరూ చెప్తారే, నాకు ఒకడిని ఇవ్వండి, నాకు ఒకడిని ఇవ్వండి, సంతోషరావు ఎవడని పంపించు, పీటర్ ఎవడని చూడు, విజయబాబు ఎవడని చూడు అంటే ఇక్కడికి ఎవ్వడు రాడు. ఎందుకు రారు? ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగా లేదు. ఆల్వేస్ తెల్లబట్టలేదు, కాలర్ పీకేది లేదు, మీసం తీసేది లేదు, మాంసం తినొద్దు అనేది లేదు. అంటే అవన్నీ తప్పులు కాదు. నువ్వు అట్లా అనుకున్నావు, అట్లా అనుకుంటే మరి ఇక్కడ అట్లా ఉండాలని ఎట్టుంది? గ్రీకులకు గ్రీకులు, రోమీలకు రోమేయులు, యూదులకు తెల్లబట్టలు వేసుకునేవాడి దగ్గరికి వెళ్తే తెల్లబట్టలు వేసుకెళ్ళు, తప్పేం కాదు. ఇంకో మామూలు ఫార్మల్ వేసుకునేవాడి దగ్గరికి వెళ్తే ఫార్మల్ వేసుకో, తప్పేం కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం దగ్గరికి వెళ్ళినా క్రీస్తు ప్రకటించబడాలి, క్రీస్తు నామం మహిమపరచబడాలి. ఆ కాన్సెప్ట్ మనకు ఉండాలి. అలా ఉన్నవాడే ఆసియా అంతంతట సంఘాలు కట్టాడు. ఆయన గిరిగీసుకున్నాడు, కట్టలేకపోయాడు. నేను యూదులకి అన్నాడు, యూదుల్లోనే ఉండిపోయాడు కదా, గిరిగీసుకున్నాడు లేడు. అలాంటి నిజమైన కుమారుడు యొక్క లక్షణాలు బైబిల్లోంచి కొన్ని చూపిస్తాను. కుమారుడు తండ్రి అనేవాడు, మీకు అవుట్లైన్ చెప్తాను వినండి. సామెతల గ్రంథంలో చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం చేసేవాడు తండ్రి, వినేవాడు కొడుకు. రివర్స్లో ఉండదు. తండ్రి నీ కళ్ళు కనిపిస్తలేవు, తండ్రి నేను నిన్నే కుర్చీలో కూర్చోబెట్టాలి, ఇప్పుడు నువ్వు చెప్పడం అనవసరం, నేను చెప్తే వినంటాడా? వాడికి ప్రాణం ఉన్నంత వరకు ఆయనే చెప్పాలి, నువ్వే వినాలి. ఇది ఫండమెంటల్ అన్నమాట. తండ్రి చేయు ఉపదేశాన్ని కుమారుడు వినాలి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తృణీకరించి తిని అనేది ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎందుకు దోస్తారు అసలు? ఎందుకు కష్టం వస్తుంది? ఉపదేశం చెయ్యి కాదు, ఉపదేశం వినక. దేవుడు మనకు అన్నీ చెప్తూనే ఉంటాడు. మన బాధలకు కారణం ఏంటి? నా బాధలైనా నీ బాధలైనా రెండు రకాలు ఉంటాయి. ఇందాక ముత్తయ్య గారు ఏడున్నాడు సైవిండిగా, మూర్ఖత వలన మూర్ఖత అంటే ఏంటి?
ఓవర్కమ్ ఏం కాదులే, దీన్ని దేవుడు పట్టించుకుంటాడా అంటావు, దాన్నే గుంజుతాడు బాగా. మూర్ఖత అంటే ఏంటి? మనకు కరెక్ట్ అనిపించింది అంతే. మూర్ఖత వలన కలిగిన అట్లుంటాయి సార్ మన జీవితాల్లో. నాకైనా మీకైనా ఏదైనా సరే ఒకని దృష్టికి అది సరైందిగానే, అది ఒకని దృష్టి, అందరి దృష్టి కాదు, దేవుని దృష్టి కాదు. అదే మూర్ఖత అంటే. ఏమవుతుంది? ఏం కాదబ్బా, తర్వాత తెలుస్తుంది. మూర్ఖత వలన కలిగిన గాయాలు. ఆ గాయాలు కలగకుండా ఉండడానికి అదే సామెతల గ్రంథం ఉంది అనిపించింది. అయ్యో నేను ఉపదేశం నెట్లు అంటే మన దుస్థితికి, మన కష్టాలకి కారణం ఏంటి? ఉపదేశం త్రోసివేటి నా హృదయ గద్దింపునెట్లు. అరే అంటే ఉపదేశం వింటూ ఉంటే ఎవరు మళ్ళీ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? లోపటి నుంచే వస్తుంది. మళ్ళీ వచ్చి చెవులోకి వచ్చి తోసి నేను కింద పడేసినంత అవసరంలే. ఉపదేశం చేస్తూ ఉంటే లోపటి నుంచి హే ఏంద్ర ఇది అనవసరంగా చేసినాగా, ఇది తప్పు కదా అనిపిస్తే నీకేమనిపిస్తే రాజుగాడి కంటే బెటరే, సుధాకర్ కంటే బెటరే, వీళ్ళిద్దరు ఏమనుకుంటారు జాయిగాడి కంటే బెటరే మేము. మనకు అనిపిస్తుంది, లోపల వెంటనే వస్తుంది అరే ఇది తప్పు కదా అంటే వెంటనే మనిషి స్వభావం ఏమంటుంది? ఆడికంటే బెటర్. అంత ఎదవ, మరీ అంత ఎదవనైతే అంటే కొంత ఎదవనని వాళ్ళే ఒప్పుకుంటారు. మరీ అంత ఎదవను కాదే, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనే ఎంత ముడత మచ్చ డాగు లేకుండా చేస్తుంటే మన కంపారిజన్ ఏమో చెడిపోయినట్టు తీసుకుని అంత మనమైతే కాదు కదా అనుకోవద్దు. ఎప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఉపదేశం చేసినప్పుడు వినకుండా అయ్యో అని అప్పుడంటే చూడండి, బైబిల్ బాగా అర్థం చేసుకోండి. నాకైనా మీకు సమ్ ఎక్స్టెండ్ వరకే మనకి క్షమాపణ దొరుకుద్ది. తర్వాత అవకాశాలు, అది ఉపవాస ప్రార్థనే కానీ రొమ్ము కొట్టుకో, కన్నీళ్ళు విడుగు, ఏశావులాగా నేను దోషేస్తాడు. అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత. ఆ పదాల వల్ల ఏం దోష శిక్ష పోదు. ఒప్పుకునే టైంలోనే ఒప్పుకోవాలి. ఆల్రెడీ ముద్రేసిన తర్వాత నా దోష శిక్ష నేను భరించలేనంత వచ్చిందా? ఆ ఫస్ట్ రోజున ఎక్కడయ్యా అంటే పోతే అప్పుడే భయ, ఏందయ్యా అంటే అప్పుడే పోను. అంత ఫిక్స్ అయిపోయి ముద్రేసిన తర్వాత అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత అంటే, మళ్ళీ చెప్తున్నా మీకైనా నాకైనా సమ్ ఎక్స్టెండ్ వరకే దేవుడు క్షమించే అవకాశం, మనకు కూడా ప్రార్థించే అవకాశం. మనం ప్రార్థించిన క్షమించడు, ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ తర్వాత ఎంత ఒప్పుకొని అది కన్సిడర్ చేయడం. లేటుకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఎంసెట్ ఆడికి పేపర్ ఇచ్చి మళ్ళీ రాయంట రేటి ఇస్తారు. అయింది ఇయర్ టైం అయిపోయింది సార్ అక్కడ. అందుకని యెహోవా దొరుకు కాలం. అందుకని ఉపదేశం చేస్తున్నప్పుడు ఉపదేశాన్ని తృణీకరించవద్దు. నీకు తర్వాత చేసేవాడు ఉండడు, నీకు తర్వాత చేసేవాడు ఉండడు. కనుక తండ్రి కుమారులు ఎట్లా ఉండాలంటే, ఒక మంచి కుమారుడైతే ఆయన ఉపదేశం చేస్తాడు, ఉపదేశం చేస్తాడు. మంచి కుమారుడైతే, తండ్రి అయితే ఉపదేశించే కుమారుడు ఏమంటాడు? వింటాడు. రెండవ మాటగా చూస్తే ఒక మంచి తండ్రి బిడ్డలకు, మీరు ఈ పత్రికను చదువుకోండి. మనకి ఈ ముచ్చట్ల వల్ల ఈరోజు కొంచెం టైం అయిపోయింది. పత్రికలు చదువుకుంటే తిమోతి పత్రిక చదవండి. మీరు మ్యాక్సిమం చదివితే ఏం రాస్తుంది తెలుసా? 1వ అధ్యాయంలోనే అమ్మ 18 చదువు. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. తండ్రి ఎట్లుంటాడబ్బా? ఆజ్ఞాపిస్తాడు. పాస్టర్ గారు చెప్పండి, రూలు పెట్టొద్దు. వీలైతే లేకపోతే నచ్చితే చేస్తారు. కుమారులు అలా కాదు, ఆజ్ఞాపించింది చేయాలి. దేవుడు పైనుంచి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఆ కుమారుడు చెప్పిన మాట నేను విన్నదే చెప్తున్నా, చేయమన్నదే చేస్తున్నా. నా అంతటా నేను ఏది కూడా చేయట్లేదట.
ఒక మాట చెప్తే మళ్ళా ఆప్షన్స్ ఏంటి? అది మన తెలివి అనుకుంటాం. కానీ నేనేమనుకుంటున్నా, నాకైనా మీకైనా రిజల్ట్ పైకి వెళ్ళాక తెలుస్తుంది. అందుకనే మన మూర్ఖత వలన కలిగినది. ఇక్కడ గాయాలు బాధలు ఉంటాయి, అక్కడ మన గ్రేడింగ్ తగ్గిపోతుంది. నేను పరలోకం పోతావా అబ్బా చెప్పరాశిలాగా ఉంటావు. అనేక పట్టణాల మీద అధికారిగా నేను ఎందుకు పెడతాడు? ఏసీ థియేటర్లలో కూడా, కలెక్టర్ ఆఫీసులలో కూడా, ఈవెన్ సెక్రటరియట్లో కూడా ముఖ్యమంత్రి ఉంటాడు, అటెండర్ కూడా ఉంటాడు. నీకు ఏది కావాలి చెప్పరాదు. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధమైన జనంగా ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుని యుగయుగాలు ఎలాలని ఆయనకుంటే నీకు సాయి పోసుకుంటాలే, నీ బాంచన కూడా ఆడ తిరిగితే ఏం సుఖం అని అక్కడే ఉండేది. అందరు అమెరికా పోయినోడల్లా సాఫ్ట్వేర్లా పెట్రోల్ బంకు గిన్నెలు తవ్వుతుంటాడు. అమెరికా పోతారబ్బా. అట్లనే పరలోకంలో కూడా అల్పుడు అన్నారు. అక్కడ పరలోకంలో ఘనుడు అని అల్పుడు అన్నారు. కానీ అల్పులైన వాళ్ళంతా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీస్తారా? చాలామంది పరలోకం ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. తర్వాత ఆయనతో పాటు ఉండడానికి, కూర్చుండడానికి ఇష్టపడ్డాడంటే రూల్ చేసేవాడికే సింహాసనం, కానీ అందరికీ సింహాసనం ఉండదు. ఆ స్థాయి దేవుడు ఇస్తా అంటే మన తెలివి తక్కువ పనులతోని ఎంట్రీ లేకుండా కొంతమంది అల్పులైపోతున్నారు. కనుక నిజమైన కుమారుడు ఎలా ఉంటాడంటే ఉపదేశాన్ని వింటాడు. తండ్రి ఎలా ఉండాలా? ఉపదేశమే చేయాలి, కానీ పిట్టకథలు చెప్పకూడదు. పిట్టకథలు చెప్పొద్దు, ఉపదేశం చేయాలి. అది ఎలా ఉండాలంటే ఉపదేశం జీవార్థమైన, నిన్ను నిత్య జీవానికి నడిపించే ఒక ఉపదేశం చేస్తేనే తండ్రి. జీవార్థమైన ఉపదేశం. ఆ ఉపదేశం చేసేవాడు తండ్రి, వినేవాడు కుమారుడు. రెండవదిగా తండ్రి ఆజ్ఞాపిస్తాడు, కుమారుడు పాటిస్తాడు. ఖచ్చితంగా పాటిస్తాడు. తండ్రి అనేటువంటి వాడు ఇంకా బిడ్డలకు ఏం చేస్తాడట? ఆజ్ఞాతిక్రమం ఏమైపోద్ది? కొన్ని ఆజ్ఞలు ఉండవు, కానీ కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. బిడ్డ బడికి పోతున్నావా, కాలేజీ పోతున్నావా, నాన్న ఇలా జాగ్రత్త, ఊరు వెళ్తున్నావా ఇది జాగ్రత్త. బస్సు ఎక్కి టికెట్ ఇచ్చి సీట్లో కూర్చొని అంతా చేశాక నేను ఇప్పుడు 50 ఏళ్ళు దాటి మంచిగా పిల్లల పెళ్ళికి ఈడికి వచ్చిన తండ్రిగా ఉన్నాను. కాబట్టి నేను ఒక 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ పెళ్ళిడు వచ్చిన పిల్లల తల్లులు తండ్రులు ఎట్లా ఉంటారు అనేది ఎక్కువ ఆలోచన చేస్తాను. నెక్స్ట్ లెవెల్ నాకు అదే కదా, నేను వస్తున్నా కదా. ఇప్పుడు నా ఆలోచన ఎట్టుంది? చచ్చిపోతే అప్పుడు ఎట్టుండాలి, అది ముందు చూపు అంటే అదనమాట. అయిపోయిన దాని గురించి ఆలోచించేది కదా. ముందు చూపు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఆలోచించేవాడిని ఆ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి, ఏజ్ వచ్చిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, వాళ్ళ ప్రతి కదలిక నేను జ్ఞాపకం చూస్తూ ఉంటే, వాళ్ళు పిల్లలు వెళ్తుంటే ఆడ కాదు మగ కాదు, శరీరమే ఉంటుంది కానీ మనసంతా వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళ ప్రాణం వాళ్ళతోనే పోతుంటుంది. కానీ మనిషి ఇక్కడ నిలబడతాడు. ఆ ఫీలింగ్స్ అయా చూస్తూ ఉంటే పిల్లోడికి ఏముంది, ఎలాగా బాయ్ డాడీ అని చెవులో పెట్టి ఈడు ఊపుతుంటాడు. కానీ కొట్టుకుపోయే తండ్రి ప్రాణం ఆడికి ఎంత ఉండదో. నాకు అనిపించింది, నాకే ఇట్లా ఫీలింగ్ ఉంటే ఆయన ప్రాణం పెట్టినాడే. నువ్వు అటు ఇటు పోతూ ఉంటే, ఆఫీసు పోతుంటే, కాలేజీ పోతుంటే జాగ్రత్తలు చెప్తే కూడా ఓకే 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 ఇటు ఒప్పుకుంటూ ఇటు అనుకుంటా బస్సు ఎక్కి టాటా చెప్తుంటే అనుక్షణం భయపడుతూ, అమ్మా ఏం జరుగుద్దో, ఏం పొరపాటు వద్దో, ఎట్లా ఉంటాడో పిల్లోడు అన్న బాధ ఎవరికి ఉంటుంది? తండ్రికే ఉంటుంది, కానీ లోపల చెవులో పెట్టుకున్నట్టు ఉండదు. నేను మా అబ్బాయికి కూడా చెప్తా, మా అమ్మాయికి చెప్తాను, అందరికి చెప్తా, చెవులో పెట్టుకోవడం బంద్ చేయి. అసలు అందులో ఏముంది? వీళ్ళేమంటారు, నీకు ఇష్టం లేదుగా సౌండ్ అంటాడు. నా చెవులు పగిలేంత నువ్వు ఎందుకు పెడతావు? నువ్వు పెట్టుకోరాదు. ఒక రూమ్లో పెడితే నీ ఆడిదాకా రావాలా నీ సౌండ్ పాడి? కానీ మొన్న కిచెన్లో పెట్టింది, నేను ఆడికెళ్తే బంద్ చేయను, ఈడికొచ్చి బంద్ చేయమంటే ఎట్టా అంటుంది. నేను ఎక్కడుంటే ఆడ బంద్ చేయాలి, నువ్వు అంతే. నాకు వినబడదు. నా వీక్నెస్ మా డాడీకి ఉండే సార్, అది చిన్నగా మాట్లాడినా షూలు బయలుపోయినంత రుచిది. మనం ఎంత గట్టిగా తిడతాం, మళ్ళీ అది మనకు వినపడదు. మరి ప్రాబ్లం నాకు ఉంది కదా. ఎవడన్నా గింతంత మాట్లాడితే అమ్మ చెవులు మాట్లాడకండి అని చెవులు మూస్తా. ఇది అరే మాట్లాడకండి అనే మాట చాలా పెద్దగా ఉంటుంది. అది ఆడికి తెలుసు కానీ నాకైతే తెలియదు కదా. కానీ నా ప్రాబ్లం అట్లా ఉంది. కనుక పిల్లలకి చెప్తున్నా,
చెవులో పెట్టుకోవడం ప్రేమచంద్రిక 2-3 జతలు ఉన్నట్టున్నాయి. వైర్లెస్ వైరు, వెనక వైరు, ముందు వైరు, వాడు మెళ్ళేసి కాలర్ కింద ఎత్తున్నారు. మొన్న అమ్మ మనీష్ గడు చెడు గురించి చెప్పాల్సింది. వాడు ఎట్లుంటారు చూడు, తల్లిదండ్రుల గురించి చెప్తా. వాళ్ళమ్మ వాడికి ఫోన్ ఇమ్మని చెప్పింది నాకు. వాడేమి ఇస్తే అవతల పడేస్తాడు. సర్లే నా జోబులో పెట్టుకుంటే నేను అనుకున్నా, ఎంతకంటే మంచిది ఆడ దొరుకుద్ది నాకు. 007తో నాకు బోర్ కొట్టి ఇది పెట్టుకుంటా అనుకున్నా. అని అమ్మ ఇంత బాగుంది, దీని షేపులు కీపులు ఏమో ఎట్టుందిరా అని గబగబా అమెజాన్ కొట్టినా. కొడితే ఎంత ఉంది తెలుసా? 24,000. బొగ్గు తవ్వుకొని కిలోమీటర్లు ప్రయాణం చేసి 3 గంటలకు లేచి కష్టపడి అప్పుల బాధలో ఉన్నోళ్ళు కూడా కొడుకు కోసం ఇంత తెచ్చారు. దీనివల్ల వాడి జీవితం కార్పొరేటరో, చీఫ్ మినిస్టరో, కలెక్టరో అవుతాడా? కానీ ఏనాడన్నా జత బట్టలో, స్కూల్ ఫీజు, ఓ కొత్త బైబిలు తెచ్చారా? వాళ్ళు చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు కాదు. మనం కూడా మన గురించి ఆలోచిస్తే మనకి ఇట్లాంటివే దొరుకుతాయి అన్నీ. ఏమ్మా ఎనుగొనిస్తున్నావు? ఎవరికి తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. వేటి మీద ఎక్కువ పెడతాం. అంత కష్టపడి వాడు ఆత్మకు సంబంధించి చేసిందంటూ ఏమీ లేదు. కొడుకు సంతోషంగా ఉండాలని నాకు ఎంత కష్టపడితే వాళ్ళకి ఎన్ని పైసలు దాస్తే ఇది వచ్చింది? ఉట్టుకొచ్చిందా? వాడు అడిగాడని పిల్లోడు సంతోషం కొరకు ఎన్ని అప్పులు మానుకున్నారో, ఎన్ని డబ్బులు కట్టాల్సిన ఆపాడో, ఎంత ఓవర్ టైం చేశారో, ఏం చేశారు. పిల్లోడికి చూసినప్పుడల్లా తల్లిదండ్రుల కష్టం రాదు, కానీ ఇందులో బొమ్మలే గుర్తొస్తాయి. అవునా కదా? మనకు కూడా మనకు వచ్చిన ఉద్యోగం దీవెని చూస్తాం, అదే ఎంజాయ్ చేస్తాం. కానీ ఆయన పెట్టిన ప్రాణం, పడిన అవమానాలు, పొందిన గాయాలు ఎవరికి గుర్తురావు. నిజమైన కుమారుడు ఎట్టుంటాడంటే తండ్రిని అర్థం చేసుకునేవాడు అంటాడు. ఆజ్ఞాపిస్తాను కానీ ఏందే నువ్వు నా చెప్పేది అంటాడు కాదు. ఆయన ఆజ్ఞాపించే స్థాయిలోనే ఉన్నాడు. ఆయన మన కొరకు చాలా చేశాడు, చాలా చేస్తాడు అని నమ్మితే గన అది ఎప్పుడు భారంగా అనిపించదు. కనుక నెంబర్ 1 ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు అని చెప్తారు. నిజమైన కుమారుడు ఎలా ఉన్నాడు? నెంబర్ 1 నిజమైన కుమారుడికి నిజమైన తండ్రి ఆస్తిగా అది ఇచ్చేది. ఫస్ట్ ఉపదేశం చేస్తాడు, రెండవదిగా ఆజ్ఞాపిస్తాడు, మూడవదిగా అదే తిమోతి బైబిల్ మీకు అన్నీ చెప్తాను. 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది 13-14లో ఆయనకి జాగ్రత్తలు చెప్తాడు. నువ్వు ఇట్లుండాలి బిడ్డ, నువ్వు ఇట్లుండాలి అని చెప్తాడు. ఉన్న 100 మందికి జాగ్రత్తలు చెప్తాం మనం? చెప్తామా? మరి చెప్పినోడికి అంత చిరాకు ఎందుకు వస్తుంది? నేను నావాడు అనుకున్నా కాబట్టి నీకేమైనా చెప్తా, అనుకోనోడు జోలి మనకేందుకు అసలు? ఉపదేశం ఎవరికి? కుమారుడికి. ఆజ్ఞాపించేది ఎవరికి? కుమారుడికి. హెచ్చరికలు, జాగ్రత్తలు ఎవరికి? కుమారుడికే. అలాగనే బిడ్డ ఈ పని చేస్తున్నావా, ఇటుపోతున్నావా, ఇలా చేయనైనా 100% సక్సెస్ వస్తుందని ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవాడు కూడా తండ్రి ఇస్తాడు. ఎవరు పడితే వాళ్ళు ఎవరో. ఇవన్నీ తిమోతి, పౌలు పరిచయలోనే ఉన్నాయి. మీరు చూడండి తర్వాత. నెంబర్ 1 ఉపదేశం, నెంబర్ 2 ఆజ్ఞాపించు, నెంబర్ 3 జాగ్రత్తలు, హెచ్చరికలు చేస్తారు, నెంబర్ 4 వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తారు. ఇట్లా చెయ్యి. ఆ గైడెన్స్ ఏంటో తెలుసా? పరిచయలో నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయి, దాన్నే సాధన చేయి. నీ అభివృద్ధి అందరికీ బిడ్డ ఇట్లా చదువుకోనన్నా, ఇటు చేసుకోనైనా, పరాంధ్రాయినా నేను నా బిడ్డకి శ్రేయోభిలాషినని నేను అనుకుంటున్నా. ఆమె ఏమనుకుంటుంది? చిత్రహింసలు అనుకుంటుంది. కానీ నేను పోయాక ఏమనుకుంటుంది? చచ్చిపోయాక అందరూ మా డాడీ బెస్ట్ అంటారు కదా. బతుకున్నప్పుడు రోజుకోసారి అనవచ్చుగా, సచ్చినా అనరు. ఈ కంత్రి వాళ్ళకి చెప్తున్నా, బయట నుంచి మన వాళ్ళు వస్తారు, పావు గంట ముందు ఉండాలి అని దినకంత్రులు అందరూ చెప్తా ఉంటారా? ఏం బిజీ, చెమటలు కాడుతానే, నీ చెమటవాడికి కావాలి, నేను చెప్పింది చేయలేదని నేను చూస్తా. 4 గంటలు లేస్తారు, 3:30కి లేస్తారు. మొత్తయ్య గారు నీళ్ళు పట్టినట్టే ఉంది వీళ్ళ సంగతి కూడా. ఏంది హడావుడి, మొత్తం టైంకి అయితే రారు. నువ్వు లేస్తూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు.
ఇవన్నీ చూస్తారా? అంతటి బోర్ వదినప్పుడు ఈడు అటు ఇటు ఎత్తుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడట. నువ్వు ఎంత ముందు లేచావనేది కాదు. అధికమాలో ఉంటాడు జాయిగాడు. ఆడు పొద్దున్నుంచి ఈడికి ఈ గుడి చెట్టు చేయడానికి తుడిచేవాడు కాదు. ఈడి కుర్చీ లేచాడు, గంటన్నర తీసుకుంటాడు. ఫోన్ లేకుండానే ఈడు గంటన్నర ఉంటే, ఫోన్ ఉంటే ఈవినింగ్ సర్వీస్కి రెడీ అవుతాడు. ఏం పని? నేను ఎందుకు తిడతా అంటే ఇవన్నీ మేము చేసి వచ్చాం. మీరు నాకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లే. అందుకనే ఎంత చేసినా తృప్తి లేదు అంటారుగా. పాస్టర్ గారిని సాటిస్ఫై చేయటం, అబ్బో మేము అన్నీ చేసే వచ్చాం. నేను అంటలేదు అబ్బా, పరిమళ ఉండి ఇక్కడే పాస్టర్ గారిని. అందుకని ఎవడైనా పైకి రండి రండి ఎవడ వస్తాడా? నరకానికనే పోతాం కానీ పైకి మటుకురా. అరే నా అంత శ్రేయబులాస్ ఎవరు లేరబ్బా. ఎంత కఠినంగా ఉంటే అంత బ్రైట్ ఉంటుంది ఫ్యూచర్. అంతమే చేయలే వీళ్ళకి. ఇప్పుడు కాదు, ఎన్ని రోజులు చెప్తున్నా, పావు గంట ముందు రావాలి. నేను వచ్చాక హలో అను, కుయికి అను, నీ కుయికీలు పాడు కానీ పావు గంట ముందు రావచ్చుగా. కిందోడు పైకి రానివాడు బయటోడు వస్తుంటే సిగ్గానే తెచ్చుకోవాలా? అలాగేం పని పాటలేదు అనుకో. ఎవరి పనులు అనుకుంటాయి. ఎవరు పని పాటలేను ఎవరు పని ఒక రోజా రెండో రోజా. నాకు ఆఖరి కోపం ఎవరి మీదకి వస్తుంది లాస్ట్కి? తెలివి ఎక్కువ దానికి. నాకు ఎవరి మీద వస్తుంది? ఎవరు లేటెస్ట్ ఈయన చూస్తాను. నేను ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు? పొద్దున చెట్లకు నీళ్ళు పోస్తుంది. నేనేమంటా, ఈ పిల్లల్ని వెనక కర్ర పట్టుకొని కొడితే కానీ పిల్లలు కాదు సార్. ఒకసారి నేను చెప్పానుగా చేయండి, ఆడేం చేస్తాడు? అసలు చెప్తే చేసేవాళ్ళు పిల్లలు అనరు, చెప్తే చేసేవాడిని కుమారులు అంటారు. ఆడొక్కడే పెద్దోడైతేనే వింటాడు, చిన్నోడైతే లోబడనొల్లని పిల్లలు. ఆ పిల్లలు అంటేనే ఏమేమి బుద్ధిమంతురాలు ఆడిని నమ్మి చేసేస్తాడేమో అనుకోండి. అస్సలు చేయరాళ్ళు. ఏమో కోపం వస్తే నాకు బాధ, ఏమో కోపం వస్తే పిల్లలకి దెబ్బలు తాలవు, ఆమెకే సమస్యలు పడిపోద్ది, అదో బాధ. ఆయన కొట్టినట్టే కర్రూపి చెమటలు వస్తే ఏమో డుబ్బుకుని పడుతుంది. ఈ బీపీ ఏంది? నేనంటే అందుకని నువ్వు అసలు పట్టించుకోమాకంటే ఎవడన్నా లేట్ వస్తే మళ్ళీ నేను ఆమెనే పట్టించుకుంటాం. ఏం చేస్తున్నామని ఎందుకు చెప్తున్నా అంటే, కుమారులు పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే, ఆజ్ఞాపించిన అన్నీ చేసి ముగిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. నచ్చిందా నచ్చలేదా చాయిస్ అనేది కానే కాదు. ఈ మనిషి గారు అనుకో వీడియో దిక్కుమాలేదా, అలా సేమ్ టైం చాలా మంచోడు. వాడు గొడ్డు సాకిరి ఒకడే చేస్తాడు కానీ ఏ మనిషితో కలవడు. ఆఖరితో కుక్క పిల్లతో పంది పిల్లతోనే కలుస్తాడు కానీ మనుషులతో కలవడాడు. అది ఏంది? ఒక మనిషితో అట్లా ఈయన చూడంగానే ఎవడు గుర్తా? జోసఫ్ కొడుకు వాడు ఉండేవాడు, వాడు పవను. ఆడే నేను ఒక్కనే క్లీన్ చేస్తాను అంకుల్ చర్చి, నేను ఒక్కనే చేస్తాను. మొత్తం క్లీన్ చేస్తాడు, కుర్చీలు కడుగుతాడు, ఇల్లు కడుగుతాడు, కార్పెట్లు ఎవరితో కలుగుతాడు దానికి. అరే మనం ఉన్నదే వీడు ఒక్కడే పని చేస్తాడు, ఎంత పనైనా. ఇంకోటితో కలవమన్నాడా ఇక క్యా అంటాడు అంతే. ఇంకోటితో కలవలేకపోతే ఎట్లా? హృదయం కలవాలని రోమాపత్రికలో ఉంది. ఎట్లా ఉండాలట? హృదయం చెయ్యగలవని కాడికి హృదయం ఏడ కలుస్తుంది. ఉపదేశంలో ఉన్న సత్యం ఏంటంటే, ఆయన జీవార్థమైన ఉపదేశాన్నే చేస్తాడు. కుమారుడు ఎంత పెద్దోడైనా వినాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తండ్రి వీల్ చైర్లో ఉన్న ఆయన ఎప్పుడు తండ్రే. ముసలోళ్ళకి లాస్ట్ మాటలో ఇంకా పనికొచ్చాయి లైఫ్కి. వినాలి ఖచ్చితంగా. సిలువ మీద మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. ఎంత పెద్దోడైనా సరే ఆ మాట, ఎంత వయసులో ఉన్నాడైనా, ఎంత పెద్ద సేవ అయినా సరే ఖచ్చితంగా అది వినాలి. ఎందుకంటే నిన్ను అంతగా ప్రేమించేవాడు ఇంకోటి ఎవడో ఉండడండి. టీవీలు చూసేవాళ్ళు అవన్నీ బాగుంటాయి. నీ ఆత్మకు కాపు కాసేవాళ్ళు ఎవడూ కాదు. నాకు అనిపిస్తుంది పిచ్చోళ్ళు క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళని చూస్తుంటే ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే, ఎంత టైం వేస్ట్. ఇంకా పిచ్చి ముదిరిన ఎదవాళ్ళు ఏం చేస్తారు? టికెట్ కొనుక్కొని మరే పోతున్నారు. నీకు ఉపయోగమా? ఆ టికెట్ ఇంటికి భార్యకి తీసుకురా, బిడ్డకి తీసుకురా, ఇంట్లోకి ఏమన్నా తీసుకురా. ఆ రోజంతా టైం వేస్ట్. ఇన్ని చేస్తావు, ఏం ఉపయోగం? ఆడికి డబ్బులు వచ్చినాయి, స్టేడియం వాడికి డబ్బులు వచ్చినాయి, ఆడినోడికి డబ్బులు వచ్చినాయి, ఇంకెవడికో డబ్బులు వస్తున్నాయి, అన్నిటికీ వస్తాయి. నీకేమొస్తున్నాయి? ఉన్నాయి, పోతున్నాయి. అది అభిమానం అనుకో. మాకు జీవార్థమైన ఉపదేశం ఏంటంటే,
టెంపరీ ప్లెజర్ కోసం నిన్ను నాటిన సంఘాన్ని, నిన్ను కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు అట్లాంటి పనులు మనం చేయొద్దు. కనుక మీ అందరికీ మనం చేస్తున్న తండ్రి ఎట్లా ఉండాలంటే జీవార్థమైన కథలు చెప్పేవాడు కదా, జీవాన్ని ఇవ్వాలి. ఆయన మాట నీ లైఫ్కి పనికొచ్చేది, ఆయన మాట నీ నరకాన్ని తప్పించేదిగా, ఆయన మాట నిన్ను సజీవుల లెక్కలో ఉంచేదిగా ఉంచాలి. అలాంటి జీవార్థమైన ఉపదేశం చేయాలి. కుమారుడైనటువంటి ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి. మీకు చూసారా, మీకు మళ్ళీ మీరు చదువుతున్నారు కదా, యోహాను సువార్తలో ఏం చూసినా మనకు, ఈయన ఆజ్ఞలను అంగీకరించి గైక. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. చెయ్యలేకపోతే నా చేతగాంతను నేను కొన్ని చేయలేను అనుకోండి, నేను చేయలేకపోతున్నా చేయాలని ఆశ ఉందని అనాలి. ఎంతకంటే ఎక్కువ వేయడం చేస్తా అనొద్దు. ఎంతకంటే ఎక్కువ. మా పెద్దనాన్న ఒకడు ఉండేవాడు కదా, చెప్పినండి మీకు. ఒకడు వచ్చి ఇంటికి బాగా తినేస్తున్నాడట. మా నాన్నమ్మ పెద్ద ఆయన, మా నాన్నమ్మ అందట, ఒకసారి కాదు 2 సార్లు కాదు తీసేస్తున్నాడు, బాగా తినేస్తున్నాడు. వీళ్ళు అంతగా పెట్టలేకపోతున్నారు. అప్పట్లో వాళ్ళకి అంత లేదు. వాళ్ళ చిన్నప్పుడు బాబునగర్లో ఉన్నప్పుడు మా పెద్దనాన్న ఈ నుంచి ఎట్ట తప్పించుకోవాలని, అమ్మ నేను ఒక ప్లాన్ వేస్తాలే, నేను కూడా పక్కన కూర్చొని నాకుండా పెట్టిన తర్వాత ఇంత పెట్టగానే తిన్నారట. ఇంకొంచెం అయినారా అన్నదట మా నాన్నమ్మ పెద్దనాన్ని. మా పెద్దనాన్న ఎంతకంటే ఎక్కువ తినే అదే ఎవడ ఉన్నాడు అన్నదట. ఆ పక్కనోడి అడగడం బంద్ చేసిండట. కొంతమంది చేయలేని భక్తిని ఏం చేస్తారు, వాస్తవానికి పెట్టడానికి లేక డైలాగ్ వేశారు. ఆడ ఇంట్లో లేదంటే అవమానం అని, అమ్మ కడుపు నిండిందమ్మా ఇంతకంటే తిక్కినది అది ఎవడునండి పక్కనోడిగా బంద్ చేసి లేచిపోయి. అప్పుడు ఇంట్లో ఏం సెట్ అయిపోయిందనమాట. అలాగే భక్తి చేయలేని వాడు, నువ్వు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదవలేకపోతే చదవడానికి ప్రాక్టీస్ చేయి. ఇంకోటి ఆడిపోసుకోవడం ఎందుకు, టైంకి వచ్చినోడిని సంతోషించు. నేను కూడా రావాలంది, నా కోసం ప్రార్థన చేయను, లేదా నేను కూడా ఆశపడుతున్నాను. ఇయ్యలేనోడు ఇచ్చినోడిని చూసి కులుకోవద్దు, నేను కూడా ఇవ్వాలని అనుకోవాలా. ఒకరికొకరం కదా, అందరు అన్నింటిలో బలవంతులు ఉండలేరు, అందరూ బలహీనులుగా అన్నింటిలో ఉండలేరు. ఏరియాని బట్టి మనం ఎందులో లేమో ఉన్నోడిని బట్టి మనం స్తుతించాలి, సంతోషించాలి. మనం కూడా అట్లా రావాలని అనుకో. అందుకనే తండ్రి ఏం చేస్తాడంటే, అరే అన్నయ్య చూడరా అని చెప్తాడు. అంటే నిన్ను ఎదవం చేయలే, వాళ్ళు మంచి ఉంది నువ్వు అట్ట చేయనని. తర్వాత ఇంకోటి చూడు, అక్క చూడు ఎట్లా పని చేస్తుంది అంటే ఏడులో లేదు కనుక ఆ పని చెప్తాడు. తండ్రి అనేవాడు కంపారిజన్ చేస్తాడు. అంత మాత్రం బీపీలు రాకూడదు. మీకు వస్తుందా అందరికీ? అట్లా ఎందుకు వస్తుంది? తండ్రి అనేవాడికి అందరూ ఒకటే. ఈ నా బిడ్డ అయితే అన్నయ్య తప్ప నుంచి నీ కళ్ళలో ఎవడూ లేడు అంటది. అలా అనుకోబ్బా. కొడుకు నేను అమ్మాసి పొన్నానికి ఒక్కసారి ఇట్లా ఫోన్ చేస్తే పుసుకుని దూరతారు వీళ్ళు ఇద్దరు వచ్చి, నీ అమ్మ మరి మాట్లాడకపోండి. నన్ను మాట్లాడినవారు వీళ్ళు. నేను ఎప్పుడో ఒకసారి చేస్తా. ఆ ఫోన్లో వీళ్ళు చూసే వాళ్ళకి ఎట్టుంటుంది, రమ్మికి ఎట్టుంటుంది. సన్నన్న అంటే ఆంటీకి ప్రీతక్కకే కానీ అంకుల్కి ఆవగేజంతా లేదనిపిస్తుంది దానికి. ఎందుకని ఆ జూత్తంగా నేను మాట్లాడింది లేదు, అన్నది లేదు, ఆయన దగ్గర తీసుకుంది లేదు. కానీ ఎంత మాట్లాడినా వాళ్ళకి తక్కువ, వాళ్ళ అబద్ధం అంటలే, మనకు కూడా ఉంది. కానీ తండ్రి ఎప్పుడంతా భవిష్యత్తు చూస్తాడట, తల్లి ఎప్పుడు కడుపు చూస్తుందట. వాడు ఇప్పుడు వెళ్ళడానికి ఎక్కడ చదువుకుని నెక్స్ట్ ఏం చేయాలన్నదన్న ఆలోచనలోనే ఉంటాం. కానీ 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తే నా ఆలోచన నెరవేరదుగా కదా. అలాగనే మీ అందరి కొరకు ఇప్పుడు ఈ రంజిగాడు ఎట్ట సెట్ అవుతాడని ఆడికి లేదు, నాకు ఉంటుంది. నేను చెప్పేవన్నీ తిరకాసుల్లాగా అనిపిస్తున్నాయి ఆడికి మొత్తం అని అనుకుంటాడు. లోపలికి వెళ్ళి చూసి గాలం వేసి గుంజుతా కానీ వదిలేదైతే లేదు. ఎందుకని? నీ చూపు కిలోమీటర్ ఉంటే నాది 100 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ ఏమవుద్దో నాకు తెలుస్తుంది. ఈ మధ్యనే ఒక వీడియో చూసిన నేను. ఒక జంతువు అట, జంతువులకి అది దేవుడు పెట్టాడు ప్రకృతిలో. ఎక్కడో భూకంపం వస్తుంది, ఎక్కడో బిర్చి పడిపోతాయి, ఇవన్నీ జంతువులు బాగా తెలుస్తాడ. ఒక చిన్న జంతువు ఒక కార్ ట్రావెల్ చేస్తూ ఉంటే ఫటాఫటా ఫటాఫటా వచ్చి అన్ని కొమ్మలు అడ్డేస్తుందట. ఈ కారోడు వచ్చి బ్రేక్ చేసి చిన్న తీసి అవతల పడేసాడు. అయినా సరే ఇంకొంచెం వెళ్తే ఇంకొక ఆడ వేసిందట, తీసేసిరట.
కొంచెం వెళ్తే ఇదే జంతువులు కొంతమంది కలిసి అక్కడ వేసిరట. వీడు మళ్ళా ఇక్కడ వేసిరా తీద్దామనుకునే లోపు ఆ బిజ్జు పడిపోయిందట. వాడికి ఫస్ట్ నుంచి గుర్తొచ్చింది, అరే ఈ వీళ్ళకి మనకి ఏముందబ్బా, దేవుడు ఎంత జ్ఞానం పెట్టాడు వీటికి, ఒకని అరే ఏమో జంతువే కామన్ సెన్స్తో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒకటి ప్రాణం కాపాడాలనుకుంటే, అయ్యో లెక్క అప్పచెప్పవలసినోడు మీకోసం ఎంత బాధ్యతగా ఉంటాడు. పోతే పోయారు అనుకుంటారా? మీ కొంపకు వచ్చేది పోయేది లెక్క కాదు. అక్కడ తీర్పు దినాన మీరే మా అతిశయం, మీరే మా ఆనందం అని బైబిల్ ఉంది. కనుక తండ్రి అనేవాడు ఏం చేస్తాడంట, మధ్యలో ఇచ్చే టిఫిన్ క్యారేజీలు చాక్లెట్లు కాదు, ఎగ్జామ్లో రిజల్ట్లో నీ పేరు ఫోటో పేపర్లో రావాలి. అది తండ్రి ఆనందం. పిల్లకాయల ఆనందం ఏంటి? కాలేజీకి వెళ్ళేటప్పుడు క్యాంటీన్లో బిల్లే ఆడికి ఆనందం, రిజల్ట్ కాదు. కాలేజీకి వెళ్తే డబ్బులు ఇవ్వా, కాలేజీకి వెళ్తే బండి లేదా, నువ్వు పాస్ అయి సత్తావా, దేనికి పోతున్నావు రా కాలేజీకి, అసలు దేనికి పోతున్నావు? మొన్న మా అబ్బాయి తండ్రి కొడుకుల బంధం వచ్చింది కదా, ఆడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, 10th క్లాస్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, అంటే లిటిల్ ఫ్లవర్ వాళ్ళందరూ అంటే గెట్ టుగెదర్ అంటే పోయినాడు. నేను కారు అడిగితే ఇవ్వనన్నా, ఎందుకంటే ఒకసారి ఇస్తే టైంకి రాలే, ఇవ్వలే, నువ్వే బారా బాబా. వాడికి చాలా ఫీల్ అయిపోయాడు. విశాఖపట్నం నుంచి వచ్చాడు. మా చిన్నాన్నకి ఏమంటారు టయోటాలు 2 ఉన్నాయి, నాకు మ్యాక్ ఇంతలా ఉంది చెప్పుకుంటారు కదా. పిల్లకాయలకి ఏం పని ఉంది, ఆడిది కానీ దానిలో నాదని చెప్పుకుంటారు. పిల్ల అంటే అందులో ఆడిది ₹10 కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఉంది. తీరా నా దగ్గరికి వస్తే నువ్వు బస్ ఎక్కిపోనా, ఆడికి చాలా బాధ అయిపోయింది. వెంటనే ఎవరు గుర్తొస్తారు ఆడికి? మమ్మీ. ఇంకెవరు ఉంటాడు? ఆయన నేను దింపి వస్తారా బిడ్డ, నీకు మటుకు ఇచ్చేది లేదు, నేను ఆ నార్కడపల్లి దిగి మీరు బాగుండని చెప్పి. అయితే ఆ రోజు నా విచిత్రం ఏంటంటే, దాదాపు 20-30 మంది 30 పిల్లలు వచ్చిరట. వస్తే 6:30కి నేను 4 o'clock వస్తాడు. నేను 4 o'clock ఫోన్ చేసిన, 5 o'clock ఫోన్ చేసి, డాడీ ఇంకా కొంచెం అన్నాడు. అరే 5 o'clock దాటితే నేను నీకు కారు రాదు, నువ్వు బస్ ఎక్కి రానా. ఆడికెంత నా కోసం పంపిస్తావా అంటే, నీకోసం కూడా పంపిస్తాను టైం దాటిపోయాక. అటు ఫ్రెండ్స్ మధ్యలో మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళాలంటే నేను పంపించలే, ఎట్టొకటి రా అన్న. వచ్చేసాడు. ఏం అవ్వలేదంట, ఫ్రెండ్స్ అందరు ఉన్నారట, నేను ఒక్కడనే వచ్చేసిన డాడీ అని చెప్పి ఆడికి బాధ అయింది. వచ్చాడు, తెల్లారన్నాడు, డాడీ నేను ఒకటి గమనించిన, ఉదయం 10 గంటల నుంచి నేను వచ్చే 6 గంటల వరకు నీవు తప్పనిచ్చి పేరెంట్స్ ఇంటికాంచి ఫోన్ నాకే వచ్చింది. అసలు ఆడక రాలే, మొగక రాలే, ఎవరికి రాలేదట. ఏం ఫ్యామిలీ అనిపించింది. ఒరే నీకు టార్చర్ అనిపిస్తుంది కానీ నీ గురించిన శ్రద్ధ మాకే ఉందరా. గాలికి వదిలేశారు పిల్లల్ని. ఒకడు బిజినెస్ అని, ఒకడు వంటలని, ఒకడు షాపింగ్లని, ఒకటి చీరలని, ఎవడి పనిలో. కానీ నిజమైన తండ్రి ఏం చేస్తాడట, వీడు ఒక్క. మీకేమనిపిస్తుంది? దయ్యం వచ్చిన నీళ్ళలాగా నా వెనకాల తిరుగుతున్నాడు అనుకుంటారు. నీడలా తిరగడం కాదబ్బా, అట్ట కూడా తప్పొద్దని ఉంటుందబ్బా. మాకు శాడిస్టులు అనుకుంటారు పిల్లలు, అందుకని పోయాక కానీ తెలియదు. కనుక తండ్రి అనేవాడు ఉపదేశం చేస్తాడు, అది జీవార్థమైన ఉపదేశం. తండ్రి అనేవాడు కుమారునికి ఆజ్ఞాపిస్తాడు. తండ్రి అనేవాడు కుమారునికి హెచ్చరికలు చేస్తాడు. తండ్రి అనేవాడు కుమారునికి సూచనలు ఇస్తాడు, సక్సెస్ ఎట్లా కావాలో చెప్తాడు. తండ్రి అనేవాడు వర్క్ అసైన్ చేస్తాడు, అప్పగించిన పని. కుమారుడికి పని అప్పచెప్తాడు లేదా? చెప్తాడా? పని చెప్పాలబ్బా. పని చెప్పుతాడు. అసలు విధేయుడో కాదు ఎట్లా వస్తుంది? కుమారుడు అనేవాడు ఎట్లుండాలా? విధేయుడై ఉండాలి. ఇంటి పేరు కాదు, రంగు ముక్కు పోలికలు కాదు. ఆడు పని విననోడైతే ఆడికి కుమారుడు. ఆడు విధేయుడే కాదు, నీవు చెప్పిన పని చేసేవాడే కుమారుడు. కుమారుడు విధేయుడై ఉండాలి. ఇవన్నీ తిమోతి పత్రికలో ఉన్నాయి చూడండి, విధేయుడై ఉండాలి. ఆ తర్వాత తండ్రి అనేవాడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అప్పగించిన పనే నువ్వు 100% సక్సెస్ అవ్వాలని ఉపదేశం చేసి, హెచ్చరిక చేసి, జాగ్రత్తలు చెప్పి, సూచనలు ఇచ్చి, వర్క్ అసైన్ చేసి సక్సెస్ అవునట్లుగా నీకోసం ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నా కుమారుడా నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకు? నీకు అప్పగించబడిన పని నువ్వు కరెక్ట్గా చేయాలని. గాలికి వదిలేసాడండి, ప్రార్థన చేస్తాడు. ఇవన్నిటినీ మళ్ళీ మీ అందరికీ మనం చేస్తున్నది ఏంటంటే, మళ్ళీ తండ్రి అప్పగించిన పని చేయనప్పుడు ఏం చేస్తాడట? రిమైండ్ చేస్తాడట. మళ్ళీ గుర్తు చేస్తున్నా,
ఇది ఒక్క పత్రికలోనే ఉండండి. ఇంక మీ బైబిల్ సవాలక్ష దొరికితే మీకు. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, తండ్రి స్థానంలో ఉన్నటువంటి దైవజనుడి కానీ, ఇంట్లో ఉన్న నాన్నగారు కానీ ఎట్లుండాలి? ఉపదేశం ఎట్లా చేయాలి? తండ్రి భార్యకు కూడా చేయాలి. ఇంట ఉండి మీ భర్తల దగ్గర అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నంత మంచి నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలా, అంత మంచిగా ఉండాలి భర్త అనేటువంటి వాడు. కనుక స్ట్రాంగ్గా ఉండాలి. మగవాళ్ళు సంఘంలో దైవజనుడు కూడా పిల్లలకి బోధించాలి. ఈ పిట్టకథలు కాదు, మళ్ళీ చెప్తున్నా, జీవార్థమైన ఉపదేశాన్ని బోధించాలి, ఆజ్ఞాపించాలి, హెచ్చరికలు చేయాలి, తర్వాత సూచనలు ఇవ్వాలి, తర్వాత పని అప్పగించాలి. అప్పగించకపోతే ఎవడేం చేస్తాడు? నేను మా వాళ్ళందరికీ పని చెప్తా, రమ్మికి చెప్తా, ఏం పని చెప్తా? ఏదో ఒకటి చెప్తా, మీకు కూడా ఏదో ఒకటి చెప్తా. అసలు దాంతో అవసరమా? అసలు చేస్తారా? అప్పగించిన పని నమ్మకంగా చెయ్యాలి. ఇలాంటి అన్ని లక్షణాలు ఉండాలి. కుమారుడు ఎలా చేశాడు చెప్పండి. లాస్ట్కి ఒక మాట, కుమారుడు ఎలా చేశాడంట? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు. అదొక్కటి చదువు ముగించుకుందాం. ఫిలిప్పీ 2:22 చదువు. ఫిలిప్పీ 2:22. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తండ్రికి కుమారుడు ఎలాగూ, కుమారుడు అని చెప్పుకోవద్దబ్బా, ఆస్తి పంచుకోవడానికి రావద్దు. కుమారుడు అనేవాడు తండ్రికి సేవ చేయాలి. విధేయత, యోగ్యత మనకు కనిపించాలి కుమారుడు అయినటువంటి వాడికి. అలా చేస్తేనే నిజమైన కుమారుడు అన్నాడు, ప్రియమైన కుమారుడు అన్నాడు. ఆయన నిజమైన కుమారుడు అయ్యాడు, ప్రియమైన కుమారుడు అయ్యాడు. ఆ తర్వాత సేవలో జత పనివాడయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. ఫస్ట్ ఏంటి? శిష్యుడు ఆయన. తర్వాత నిజమైన విశ్వాసాన్ని బట్టి నిజమైన కుమారుడు, తర్వాత ప్రియమైన కుమారుడు అయిపోయాడు, తర్వాత జత పనివాడైపోయాడు. ఆయన అంటే ఏంది? నెక్స్ట్ లెగసీ కంటిన్యూ చేసేంత. ఎవరు ఆయన? ఎక్కడోడు? వీడు చుట్టమా? బెన్యామీన్ గోత్రమా? ఏ నుంచి వచ్చినాడు? ఎక్కడి నుంచో వచ్చాడు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వచ్చాడు, ఒక మంచి శిష్యుడు అని పట్టుకొస్తే ప్రియమైన కుమారుడులా ఉన్నాడు. సేవ చేశాడు, ఉపదేశాన్ని విన్నాడు, ఆజ్ఞలు పాటించాడు, సూచనలు గైకొన్నాడు, ఏది చెప్తే అది చేశాడు. ఆయన అంత మాత్రమే కాకుండా ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడు అట్లా పౌలు గారికి అన్నీ చేసి, అలాంటి వాడిని ఏం చెప్తున్నారు? ఈయన నిజమైన ప్రియ కుమారుడు, ఈయన నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అని చెప్పి లాస్ట్లో ఈయన నా జత పనివాడని చెప్తాడు. కుమారులుగా ఉన్న వాళ్ళు కుమారులుగా సావాలని లేదు, జత పని వాళ్ళు అయిపోవాలని. జత అంటే ఎప్పుడు? కలిసి, భిన్నంగా కలిసి చేసి నేను పోయిన తర్వాత కొనసాగించాలి. అది సరైన విధానం. అలాగున మీరు, నేను అందరం కూడా, మనం అందరం ఆయనకి కుమారులు కదా. మీరు నాకు పిల్లలు, మీకు పిల్లలు ఉంటారు. ఎందుకని? బైబిల్లో ఉంది. మీరు మర్చిపోదు, బైబిల్ మంచి. యోహాను సువార్తలో ఏముంది? నా మాట విని వీళ్ళు ఎలాగైతే తండ్రితో ఏకమయ్యారో, మా వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎవడింటాడో అందరూ నీతో ఏకమవ్వాలి. ఇప్పుడు మనకి ఏమవుతుందో మా వాళ్ళందరికీ కూడా అదే కావాలి. నేను ఆ మధ్యలో పెట్టినా కదా, నేను అప్పుడప్పుడు కొన్ని స్టేటస్లు పెట్టుకుంటుంటా. ఏమనుంది? మన ఉన్నతిని తండ్రి తప్పనిచ్చి ఎవడు సంతోషించు. మిగతా వాళ్ళందరూ కూడా అవునంటగా ఆహా అంటాడు, కానీ అచ్చమైన ఆనందం ఎవరికి వస్తుంది? తండ్రికే వస్తుంది. అందుకనే ఆయన అన్నాడు, నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేస్తారన్నాడు. నిజంగా దేవునికి సంఘములో ప్రియమైన కుమారులు ఎవరిని ఉంటే తండ్రి ఏమనుకుంటారు? ఏమో నాకు 100 నీకు 200, 1000 మంది పెట్టుకో, నువ్వు ఎంత పెరిగితే నాకు అంత సంతోషం అనుకుంటాను. కనుక మీరైనా నేనైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కామన్గా ఆయన ఉపదేశాన్ని వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఆయన చెప్పిన సూచనలు చెయ్యాలి. అలాగే ఆయన అసైన్ చేసిన అప్పగించిన పని చెయ్యాలి. తర్వాత మళ్ళా చేయని దాన్ని రిమైండ్ కూడా చేస్తాడు. అప్పటికైనా చేస్తే, అన్నీ చేస్తే, మీ అన్నీ చేసినవి అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వు కుమారుడు కాదు, సేవ చేసే కుమారుడిగా ఉండి ఒక రోజుకి జత పనివాడు అవుతావు. ఆ తర్వాత ఈ పనిని కొనసాగించేవాడు కూడా అవుతాడు. అలాగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ అప్పగించిన, దేవుడు మాకు ఇచ్చిన దాన్ని
మీరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికీ నాతో కలిసి అన్ని మినిస్ట్రీస్లో మీరు ఉన్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఆ తర్వాత దీన్ని కొనసాగించే స్థాయిలో కూడా, నాకంటే ఎక్కువ చేసే స్థాయిలో కూడా మీ అందరు రావాలని మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన.